ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. 4 సంవత్సరాలలో 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. అందులో 80% పైగా ఎయిర్టెల్ కస్టమర్ల ఫోన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ సర్వీసెస్ ప్రొవైడర్ కి సంబంధించిన 340 జీబీ గల సమాచారం ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేశారు అప్పటి డీఎస్పీ ప్రణీత్ రావు. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్లు తేలింది. ఇందులో కాంగ్రెస్ కు చెందిన 190 మంది ఫోన్లు ఉన్నాయి. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరులు, మిత్రులు, అనుచరుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అలాగే బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఫోన్ తో పాటు ఆయన గన్మెన్, పీఆర్ఓ, సెక్యూరిటీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. 4 సంవత్సరాలలో 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పటికే గుర్తించడం జరిగింది. 80% పైగా ఎయిర్టెల్ కస్టమర్ల ఫోన్లను ఇప్పటి వరకు ట్యాప్ చేసినట్లు పోలీసుల విచారణలో కూడా వెల్లడైంది. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ ప్రధాన నిందితులైనటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ రావు వీళ్ళిద్దరికి కూడా కార్నర్ నోటీసు ఇష్యూ చేయాలంటూ కూడా ఇప్పటికే ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. 1 రోజుల్లో రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే కీలక అంశాలు అసెంబ్లీ ఎన్నికల్లో 15 రోజులకు ముందు నుంచినే దాదాపు 4500 ఫోన్లను ఇప్పటి వరకు ట్యాప్ చేసినట్లు, ఇందులో కాంగ్రెస్ కు సంబంధించి దాదాపు 190 మంది ఫోన్లను ఇప్పటి వరకు అప్పటి డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో కూడా వెల్లడైంది. ఇందులో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించే కాదు, బీజేపీ, మరోవైపు అధికార పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేల ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేసినట్టు గుర్తించడం జరిగింది. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు వారి సోదరులు అనుచరుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసినటువంటి సందర్భం ఉంది. దాదాపు 340 జీబీ గల సమాచారాన్ని పక్కా పథకం ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రణీత్ రావు ఆ డాటా మొత్తం కూడా ధ్వంసం చేశాడు. ఇక ఈటెల్ రాజేందర్ కు సంబంధించినటువంటి గన్మేన్ ఈటెల్ రాజేందర్ తో పాటు వారి కుటుంబ సభ్యులు పీఆర్ఓ నెంబర్ కూడా ప్రస్తుతం ఫోన్ చేస్తున్నట్లు విచారణ కూడా జరిగింది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అంటే ఖచ్చితంగా ఇప్పటికే ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ రావు వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. వారిద్దరిని కూడా రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ఇండియాకు రప్పించి విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయనేది ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు భావిస్తున్నారు. కాబట్టి ఈ వారంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.